నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల్లో ప్రజలు బాగా ఆలోచించి ఓట్లేయాలి భీమవరం సిద్ధం సభలో పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నిర్వాహకులు తణుకులో ఇంటింటా పర్యటించి తెలుగుదేశం బీజేపీలను గెలిపించాలని కోరిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి సత్యమణి కృష్ణ తులసి నాటకరంగ దినోత్సవాన్ని తణుకులో నిర్వహించి కళాకారులను సన్మానించిన అభిమానులు ఆటో డ్రైవర్లకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తా హామీ ఇచ్చిన తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొల్శెట్టి ఉప్పులూరులో మాజీ మంత్రి ఎర్ర నారాయణ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉండి ఎమ్మెల్యే రామరాజు తనకు మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడిలో తూర్పుగోదావరి జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ మాధవీలత పెరవలి మండలంలో ఎన్నికలను ప్రచారం చేసిన జనసేన అభ్యర్థి కందుల అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి అంబాజీపేట మండలం వక్కలంకలో తెలుగుదేశంలో చేరిన గ్రామస్తులు అభినందించిన అమలాపురం లోక్సభ అభ్యర్థి హరీష్ మాధుర్ ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ఆదాయం 1,61,00,000 రూపాయలు వెల్లడించిన కార్యనిర్వహణాధికారి త్రినాథరావు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాగా ఆలోచించి ఓట్లేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి జగనన్న అందించిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు జరగబోయేవి ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికలు కాదని ప్రజల తలరాతలు మార్చే 5 ఏళ్ల భవిష్యత్ అని వివరించారు భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం 58 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం. ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో 15,000 గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి. ఈ 58 నెలల కాలంలోనే ఈ 58 నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి. నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా 15,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే. కొత్తగా 11,000 రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే. కొత్తగా ఇప్పటికే 3,000కు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి. రాష్ట్రంలో ఈ రోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈ రోజు పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, రాష్ట్రంలో ఈ రోజు 10 ఇండస్ట్రియల్ నోట్స్ ఎంఎస్ఎంఈలకు ఆ పన్ను హస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈ రోజు నిలబడింది. ఈ ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అనంటే, ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అనంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది. ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆసరా, ఒక 0 వడ్డీ, ఈరోజు ఒక చేయూత, ఒక కాపు నేస్తం, ఈరోజు ఒక ఈబీసీ నేస్తం, ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ ఈరోజు ఒక వాహన మిత్ర, ఈరోజు ఒక మత్స్యకార భరోసా, ఈరోజు ఒక చేదోడు, ఈరోజు ఒక తోడు, ఈరోజు ఒక నేతన్న నేస్తం, ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగంలో ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ 5 రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈ రోజు అని కూడా చెప్తా ఉన్నా. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన
కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రులు కొట్టి సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఉండి పాలకులు అభ్యర్థులు పివిఎల్ నరసింహరాజు, జి గోపి పాల్గొనగా సభ అనంతరం వారిని ఈ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులని ప్రజలకు పరిచయం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో పట్టణం కిక్కిరిసింది. వచ్చే నెల 13వ తేదీన జరిగే లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని తణుకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బొడ్డేపల్లి వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ విధానాన్ని ప్రకటించారు. బాధ్యత గల పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మనకి భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల ప్రకారం 18వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. అలాగే మనకి 18 నుంచి 25 వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. 26వ తారీఖున వాటి యొక్క పరిశీలన ఉంటుంది. పరిశీలన అనంతరం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ని మేము పబ్లిష్ చేస్తాము. 29 వరకు ఉపసంహరణ గడువు. 29న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే రేపు ఎన్నికల్లో పోటీకి నిల్చుంటున్నారో వాళ్ళ తాలూకా లిస్ట్ని 29 మధ్యాహ్నం 3 గంటల తర్వాత పబ్లిష్ చేయబడుతుంది. ఇది ఓవరాల్గా మొత్తం ప్రక్రియ. అంటే 13/5 తారీఖున ఎన్నికలు నిర్వహిస్తాం. 4/6 అంటే జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ని అనౌన్స్ చేయబడుతుంది. ఇది ఓవరాల్గా మనకి ఎన్నికల ప్రక్రియ. దీనికి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి స్టెప్ కూడా తీసుకున్నాము. స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ సమావేశంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బొంతు మురళీ ముక్తేశ్వరరావు, టీఎం మణిరామ్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ బి సూర్యనారాయణరాజు, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, సాహితీవేత్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో ఉన్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరేశలింగం బాల్యం నుంచి ఆదర్శ భావాలతో అభివృద్ధి చెందారు. 19వ శతాబ్దంలో రాజ్యమేలుతున్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చిన్నతనం నుంచే గళం విప్పిన అభ్యుదయవాది. సనాతన కుటుంబంలో పుట్టినప్పటికీ ఆధునిక భావాలతో బాల్య వివాహాలను, సతీ సహగమనాలను, వివాహాల్లో అనుసరిస్తున్న అశాస్త్రీయ జాతకాల నమ్మకాలను, ముహూర్తాలను నిరసించారు. స్త్రీ జనోద్ధరణ కోసం సభలు, సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యపరిచారు. దీనికోసం నాటక రచనలో ప్రవేశించి రాణించారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వీరేశలింగం పంతులు రాసిన నాటకాలు అప్పట్లో ప్రజలను ఎంతో ప్రభావితం చేసేవి. అక్కడితో ఆగకుండా 1885లో వివేకవర్ధని అనే పత్రికను స్థాపించి ఆ పత్రిక ద్వారా సంఘంలో గూడు కట్టుకున్న మూఢాచారాలను పారద్రోలేందుకు కృషి చేశారు. దాంతో ఆయన కీర్తి రాజమహేంద్రవరం దాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. అదే కాలంలో కందుకూరి వీరేశలింగం పంతులకు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. ఆనందభరితురాలైన తల్లి కుమారుని ఉద్యోగంలో చేర్చేందుకు మంచి రోజును నిర్ణయించారు. అయితే హేతువాద భావాలు కలిగిన వీరేశలింగం పంతులు పనిగట్టుకుని దుర్ముహూర్తం రోజున ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరి ఉత్తమ ఉపాధ్యాయునిగానే కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగా దేశమంతటా పేరు తెచ్చుకున్నారు. చెడ్డ రోజు చేరొద్దని మాతృమూర్తి ఎంత చెప్పినా వినకుండా మంచి రోజులు, చెడ్డ రోజులు అనేవి ఉండవని, మనిషి బుద్ధిని బట్టే అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేసి ఆచరణలో చూపెట్టిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. సమాజానికి, నాటక రంగానికి ఈయన చేసిన మేలును గుర్తించి 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కందుకూరి జన్మదినం ఏప్రిల్ 16న తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటించి అమలు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని అభ్యుదయవాదులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆధునిక సమాజంలో కూడా పెరిగిన మూఢ నమ్మకాలను నిర్మూలించినప్పుడే కందుకూరి వీరేశలింగం పంతుల లక్ష్యం నెరవేరగలదని అన్నారు. అంతా కూడా వితంతు పునర్వివాహాలు, అలాగే సంఘ సంస్కరణలు, అలాగే బాల్య వివాహాల నిరోధం, అలాగే మరి సమాజంలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు ఏవైతే అవి తొలగించడానికి ఆయన జీవితాంతం కష్టపడ్డారు. అటువంటి సంఘ సంస్కృతి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూతాలు దెయ్యాలనేది ఒక అభూత కల్పన, అవి మూఢనమ్మకాలు అని చెప్పేసి ఆయన శ్మశానంలోకి వెళ్ళి అవి లేవని నిరూపించి ఆ శవాల మధ్య అర్ధరాత్రి ఆ రోజంతా గడిపి ఆ శవాల మధ్యలో ఉండి అవి మూఢనమ్మకం మాత్రమే అని చెప్పేసి నిరూపించిన మహానుభావుడు. అటువంటి మహానుభావుల్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా మన యొక్క దేశభక్తి, అలాగే మన యొక్క నాయకులకి నివాళులర్పించడం ద్వారా మన యొక్క ఉన్నతిని మనం చాటుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెరవలి రామకృష్ణ, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పేరూరి మురళీకుమార్, నీలం మాల్యాద్రి, అక్కెన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, కోడూరి ఆంజనేయులు, పులమాల వీరభద్రం, వరగాని బంగారయ్యలు పాల్గొన్నారు. జనసేన బీజేపీ పార్టీల మద్దతుతో తనకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆర్బిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణ తులసి నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన 19వ వార్డులో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి అసెంబ్లీకి సైకిల్ గుర్తుకు, లోక్సభకు కమలం గుర్తుకు ఓట్లేసి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఆలోచన చేయాలి. ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అయితే కనుక తీసుకురావాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వం మనకి అవసరం. ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఒకప్పుడు అన్నపూర్ణగా పోల్చేవారు, ఈ రోజు బీహార్తో పోలుస్తున్నారు. చాలా బాధాకరం ఇది. మరి చాలా మేమందరం కూడా ఎడ్యుకేటెడ్, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అట్లాగే ప్రజలకి ఒక స్వేచ్ఛ అనేటువంటిది పోయింది, వాళ్ళ వాక్ స్వాతంత్రం పోయింది. ఎవరిని చూసినా కానీ బయటికి వచ్చి మాట్లాడాలంటే భయమే వేస్తుంది అని చెప్పే పరిస్థితికి వచ్చారు ప్రజలంతా కూడా. ఇది చాలా బాధాకరం. చేసి మరి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం స్థాపించుకుందాం. మళ్ళా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మరి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి ఒక మంచి నాయకుడిని మన తణుకు నియోజకవర్గానికి గెలిపించుకుందాం. అట్లాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకుని వద్దాం. అట్లాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వాన్ని గెలిపించుకుందాం. మరి ప్రతి ఒక్కరూ కూడా మీరు ముందరకు వచ్చి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఈమె వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు దూలం చిట్టిపాప, కుప్పాల ఇందిరాదేవి, తణుకు రేవతి, పితాని సత్యాదేవి, కొండేటి విజయ, తెలగరెడ్డి లక్ష్మి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, దేశ నాయకులు గండి రామకృష్ణ, దూలం విక్రమ్లు ఉన్నారు. తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని తణుకులో మంగళవారం కళాకారులు, సాంస్కృతిక సంస్థలు నిర్వహించి ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ మేరకు రంగస్థల వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు కళాకారులను సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా తూర్పు విప్పరు గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన తెలుగు నాటక కళను ప్రజలు పోషించి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంజనేయ
ఎట నీకు ప్రాణభీతాబ్ది నీ వశమందున్నయాతికి కుశలమా రావోయి వనమాలి వేగా రావోయి వనమాలి వసంత కోయిల స్వాగతమీయగా మరి ఈరోజు కళాకారుల దినోత్సవం చాలా ఘనంగా తణుకు పట్టణంలో కూడా చేసుకోవడం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర మరి మోబ్దే శంకర్ గారు, చిన్నమాల అంజని గారు, ఇంకా పెద్దలందరూ అందరూ కలిసి ఇక్కడ చాలా నాటకాలు పెట్టడం జరిగింది. ఇక్కడ తణుకు పుట్టిన షణ్ముఖ ఆంజనేయ వర్మ గారు ప్రపంచంలో పెద్ద పేరు గడించారు. ఇలాంటి ఎందరో కళాకారులు పుట్టిన గడ్డ మన తణుకు గడ్డ. మరి ఇక్కడ నుంచి మరి ఎన్నో నాటకాలు వేయడం జరుగుతుంది. ఈ నాటకాల్లో భాగంగా మరి కళను ఆదరించే వాళ్ళు తక్కువైపోయారు. మరి ఈ నాటకాలని ప్రోత్సహించడం చాలా కష్టంగా అవుతుంది. ఎవరో కూడా నాటకాలు చూడటానికి రావడం లేదు. ప్రతి దేవాలయం కూడా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మరి నాటకాలు పెట్టడం అనే సాంప్రదాయంగా ఉండేది. సాయంత్రం మాటలు మంచి ప్రోత్సాహంగా ఉండేది. రాను రాను సినిమాలు రావడం వల్ల నాటక రంగాలు ఒక తగ్గడం, అలాగే ఇప్పుడు టీవీలు రావడం, అలాగే సెల్ ఫోన్లు రావడం వల్ల బొత్తుగా ఈ కళాకారులది నాటకాలు అనేది అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ వారికి ఇప్పుడు కళాకారులందరూ ఉద్యోగ కళాకారు ఇప్పుడు అనారోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావడం, వీళ్ళని ఆదరించేవో లేకపోవడం, నాటకాల ప్రోగ్రాలు పెట్టకపోవడం, పెట్టిన వాటిని చూడటానికి ప్రజలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలి. సీనియర్ కళాకారిణి సంస్థ ఉపాధ్యక్షురాలు ఎం రమణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధ్యక్షులు మెర్ల వెంకటకృష్ణారావు, గౌరవ అధ్యక్షులు మోపిదేవి శంకర్రావు, ప్రధాన కార్యదర్శి సిద్ధ రామకృష్ణలు పాల్గొనగా ఇద్దరు కళాకారులు ఆలపించిన పద్యాలు అందరినీ అలరించాయి. ఇదిలా ఉండగా తెలుగు భాషా సాంస్కృతిక కళావేదికగా నడుస్తున్న సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో మారుతి జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాటక రంగంతో పరిచయం ఉన్న నిర్మాణ రంగ ప్రముఖులు ఇంటి వీరన్న, దేశభక్తులు వడ్డీ సుబ్బారావులను సంఘ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు సత్కరించి అభినందించారు. అనంతరం వీరు పద్యాలు పాడి నాటక రంగ గొప్పతనాన్ని వివరించారు. మాతృ పరిదగ్ధ సంతాప విలాప దుఃఖాగ్ని సందేశ వార్తాహరులను హరిదించిన హరిభయంకర నటగంభీర నట విరాజిత నాట్య కళాధురీన పతకావసంత శ్రీ 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 మురికిపూడి ముక్కోడప ముత్తయ్య నామాఖ్య సంతుండునైన నన్నే విస్మరించిదివా జనకా అన్నటనైన. కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీ సామ్రాజ్యం సభ్యులు కేవీఎస్టీ ప్రసాద్, ముక్కాంలా మోహన్ రావు, బి లక్ష్మణ్ కుమార్, పి నాగేశ్వరరావు, జి హేమప్రసన్న, ఎన్ రత్నకుమారి, ఎం సృజన, కె అనుచరులు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా శిబిరాన్ని మంగళవారం కూడా నిర్వహించి సేవలు అందించారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 30 మందికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి మెరుగైన ఆరోగ్యం కోసం సూచనలు, సలహాలు ఇచ్చారు. సంఘ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షణలో చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి స్థానిక శాఖ అధ్యక్షులు ఈదర ప్రసాద్, కార్యదర్శి కోసూరి గాంధీ, జిల్లా కార్యవర్గ సభ్యులు కాయల నాగేశ్వరరావు, ద్వారంపూడి బాపిరెడ్డిలు ఆధ్వర్యం వహించారు. హైదరాబాద్ కు చెందిన ఆదర్శ కళా నిలయం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన సభలో వృద్ధ జనాశ్రమం, అనాథాశ్రమం, మానసిక వికలాంగుల పాఠశాలలకు వెళ్లి 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న తణుకు నివాసి సంకురాత్రి వెంకట బుల్లిరానికి నంది పురస్కారం అందించి అభినందించారు. స్వతంత్ర సమరయోధులు సంకురాత్రి సుబ్బారావు మనవరాలైన బుల్లి రాణి తాత స్ఫూర్తితో సంఘ సేవల్లో పాల్గొని ఈ గౌరవం పొందడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈమె వృత్తిరీత్యా శ్రీ వైష్ణవి స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మార్కెటింగ్ మేనేజర్ గా విధులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు ఈమెను ప్రశంసించారు.
తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో పోలీస్ స్పెషల్ బ్రాంచ్ రిటైర్డ్ సిఐ మద్దా శ్యామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సమాజ రక్షణకు దోహదపడుతున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అనే అంశంపై మాట్లాడతారని క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజ్ఞానదాయకమైన ఈ సభకు రోటరీ సభ్యులే కాకుండా ఆసక్తి గల ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ప్రకటనలు.